పట్నం గొప్పది కావచ్చు, కానీ అంతకంటే గొప్పది మీ జీవితం. ఒక్కసారి ఆలోచించండి. అంటే ఆవిడ మీకు భగవద్గీత బోధించిందన్నమాట. అవునండి, ఆవిడ చెప్పింది న్యాయంలాగుందండి. మరేనండి, ఏమిటారు ఆవిడ చెప్పిన న్యాయం? పట్నవాసం అంటే పట్టు చీరతో సమానం అని చెప్పింది కదా. పోనీ మీరు దాన్ని అంతగా మోజుపడుతున్నప్పుడు కనీసం 1 సంవత్సరం 2 సంవత్సరాలు కట్టుకురమ్మని చెప్పిందా? లేదు. పోనీ ఆవిడ తన మనవల్ని పిలిచి మీ పెళ్లాల కోరికలు తీర్చడం మీ బాధ్యత అని ఇంత గడ్డి పెట్టిందా? పెట్టలేదు. మరి ఆవిడ చెప్పిన దాంట్లో న్యాయం ఎక్కడుంది? మీరు చెప్పిన దాంట్లోనే న్యాయం ఉన్నట్టు అనిపిస్తుందండి. అయితే మమ్మల్ని ఇప్పుడు ఏం చేయమంటారో చెప్పండి. చెప్తాను. అటు చూడండి, చూసారా? ఆ బండికున్న 2 ఎద్దుల్లో ఒకటి ముందడుగు వేస్తుంది, రెండోది చచ్చినట్టు దాని వెనకబడి నడుస్తుంది. అవునండి. ఇప్పుడు మీరు ఏమీ ఆలోచించకుండా వెంటనే పట్నం బయలుదేరి వెళ్ళిపోండి. మీ వాళ్ళు కూడా చచ్చినట్టు మీ వెనకే పట్నం వచ్చేస్తారు. మరైతే సాయంత్రం బస్కు వెళ్ళిపోదాం అక్క. వెళ్ళొచ్చు అనుకోయాటి. మనం ముందుగా వెళ్ళిపోయి టకటక నీకో ఉద్యోగం మా ఆయనకో ఉద్యోగం చూసేస్తాం. తర్వాత చకచక ఉత్తరం రాసిస్తే వాళ్ళు రై మన వచ్చేస్తారు. అంతవరకు మనం ఎక్కడుంటాం? తిన్నగా మా శకుంతల ఇంటికి వెళ్ళిపోదాం. సరే. పాపం మనం వాళ్ళకి కొన్నాళ్ళ దాకా కనపడం కదా. ఈ రాత్రికి పాయసం అది వండి అన్నం పెట్టి తనివి తీరా చూసుకుని పొద్దుటి బస్కి వెళ్ళిపోదాం అక్క. మనం ఇన్నాళ్ళు వాళ్ళని విసిగించాం కదా, అదంతా మర్చిపోయి మన ప్రేమను వాళ్ళకు గుర్తుండేలా చేస్తే వెంటనే బయలుదేరి వచ్చేస్తారని. ఇది నా గదా లేక ఇంకొకరి శోభన గదిలో నేను వచ్చేసానా? ఎవరితో ఇది? మర్చిపోయారా? నేను మీ పెళ్ళాన్నండి, మీ లలితాంబనండి, మీ బుజ్జినండి, మీ లల్లినండి. ఇన్నాళ్ళు మిమ్మల్ని నాన్న బాధలు పెట్టి చాలా తప్పు చేశానండి. ఇందాక బామ్మగారు తిట్టడంతో నా తప్పు నాకు తెలిసొచ్చిందండి. నన్ను క్షమించండి, నన్ను క్షమించండి. ఎవరైనా క్షమించబడి కాళ్ళ మీద పడతారు గాని ఇలా కౌగులించుకుని ఉక్కిరి బిక్కిరి చేశారు. చూడు లలితాంబా, నీ ప్రేమంతా ఇవాళ కురిపించేకు, రేపటి కాస్తుంచు. రేపటి సంగతి ఎలా ఉంటుందో ఎవరికి తెలుసు? అయితే ఇప్పుడు నేనేం చేయాలి? నన్ను ఎత్తుకోవాలి. ఏమిటి, నిన్ను ఎత్తుకోవాలా? సర్లే, ఎత్తుకుంటాను. నా టైం బాగుండలేదు. ఆగండి, ఇక పదండి. రైట్. ఏమిటి, నేనేమైనా రూట్ బస్ ఉంటున్నావా? నన్ను క్షమించండి, రూట్ బస్ ఇప్పుడు కాదు, రేపు ఉదయం 6 గంటలకు వస్తుంది. రండి. మీరప్పుడే వచ్చేసారా? మీరు రాకముందే ఈ పాట వేసి తమాషా చేద్దామనుకున్నాను. రండి, మీకోసమే ఎదురు చూస్తున్నాను. ఇప్పుడు ఈ పాట? మనం ప్రేమించుకోబోతున్నాం కదా, ఆ ప్రేమ బామ్మకు తెలియకుండా ఉండాలని. కళా నిజమా? నువ్వు చాలా మారిపోయావు. వెరీ షార్ట్. ఏంటి అంటే నువ్వు గట్టిదానివి అని. ఓహో, అదా. షార్ట్ కాదండి, స్మార్ట్. శ్రీదేవి, మిమ్మల్ని విడిచి వెళ్ళటం నాకు బాధగానే ఉంది, కానీ వెళ్ళక తప్పడం లేదు. నేను వెళ్ళిపోయానని తెలిసాక ఎవరితిరా ఇదిని మీరు అడిగితే మీ పెళ్ళాన్నండి అని చెప్పడానికి నేను ఉండను కదా. అందుకే మీరు త్వరగా వచ్చేయండి.
సావిత్రి, నేను పట్నం వెళ్తున్నాను. నీ బావగారిని బాగా చూసుకో. ఆ? పతివ్రత పతివ్రత వాల్మీకి రాయలేదు మీ చరిత, రామాయణ గాథ కాదు మీ చరిత. శీలానికి సీతలే, సావిత్రి మాతలే. అయినా పతివ్రత పతివ్రత వాల్మీకి రాయలేదు మీ చరిత, రామాయణ గాథ కాదు మీ చరిత. శీలానికి సీతలే, సావిత్రి మాతలే, సుగుణాల యుతులే, సుమతి సమయంతులే. అయినా మతిలేని శ్రీమతులే, అయినా మతిలేని శ్రీమతులే. పట్నం వచ్చిన పతివ్రత. శ్రీదేవి, శ్రీదేవి, కాఫీ పట్టరా. ఇదేదో ఉత్తరం రాసిపోయినట్టుంది. కొంప తీసి పట్నం గాని పారిపోయిందా? రాత్రి పూలు జల్లి ప్రేమ కురిపించినప్పుడే అనుకున్నాను. లా 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 లా. రే తమ్ముడు, ఒరే 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 ఒరే, ఇలా రారా. ఏంటనయ్యా? ఒరే ఒరే ఇలా రా, ఇలా రా. చూడరా చూడరా. లా లే లా 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 లే లా 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 లే లా 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 లా. నీకు నీ భార్య లేదు, నాకు నా భార్య లేదు. నీకు నీ భార్య లేదు, నాకు నా భార్య లేదు. పిచ్చి గాడిదెల్లారా, ఏమిట్రా వెర్రి కేకలు? అది కాదు బామ్మ, తమ్ముడి పిల్లం పట్నం పారిపోయింది. నా పిల్లవే కాదు బామ్మ, వదిలి కూడా పట్టం వెళ్ళిపోయింది. నోర్మయ్యంట్రా, పెళ్ళాలు కనపడకుండా పోయారని సిగ్గు లేకుండా ఏమిట్రా పిచ్చి గంతులు? పిచ్చివి కావే.